7 సంఘాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘంతో చెప్తున్న మాట, నీ కష్టము నాకు తెలుసు, కాకపోతే నువ్వు ప్రేమను వదిలేసావు. నువ్వు శ్రమలు పడ్డావు కరెక్టే, కానీ ఒకప్పుడు ఆ శ్రమల్లో కూడా చాలా ప్రేమ కలిగి ఉండేదాన్ని నువ్వు, కానీ ఇప్పుడు ఆ ప్రేమను వదిలేసావు. రెండోది స్ఫుర్ణ సంఘం గురించి ఆయన అంటున్నాడు, నీ శ్రమ నీ దరిద్రత నాకు తెలుసు. పేద సంఘం. ఆయన అంటున్నాడు, నీవు నా దృష్టిలో ధనవంతుడివే. తర్వాత సాతాను కాపురం ఉన్న స్థలంలో నువ్వు ఉన్నావు. కొన్ని సంఘాలు ఎక్కడ కట్టబడతాయంట? సాతాను డైరెక్ట్గా కాపురం ఉన్న స్థలంలో కట్టబడతాయి. తర్వాత పెర్గముతో అంటున్నాడు, రకరకాల బోధలు ఉన్నాయి నీలో. దేవుని బిడ్డలారా, ఒక్క బోధలోనే నడవాలి. తుయితేరా సంఘంతో అంటున్నాడు, తుయితేరా చాలా బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? లోకాన్ని సంఘంలోకి తెచ్చేస్తున్నావు. తర్వాత సంఘం సార్థి సంఘంతో అంటున్నాడు ఆయన, పేరుకే నువ్వు బ్రతుకున్నావు అంతే, అంతా నీ జీవమే. ఫిలదెల్ఫియా గురించి మాట్లాడుతున్నాడు, కష్టాలు వచ్చినా నీ శక్తికి మించి నువ్వు భరించావు, శ్రమలు వచ్చినా వదలలేదు, బాగా ఓర్చుకున్నావు. లాస్ట్ సంఘం లవోదికియా, చాలా ధనం ఉందంట సంఘం దగ్గర, కానీ నులివెచ్చని స్థితిలో ఉన్నారంట.